జారిపోకండి నాట్లో ప్రజలు వీటిలో దానం చేస్తే అలా ప్రపంచం గోదావరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మన రాజమండ్రి నగరంలో అత్యధికమైనటువంటి ప్రజల స్నానం చేసేటువంటి పుష్కరాల రేవుని శుభ్రపరిచే కార్యక్రమం చేయటం జరిగింది. ఈ రేవు చూస్తే చాలా దారుణంగా ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి నాచు కానీ, చెత్త కానీ, అరిటాకులు కానీ, విగ్రహాలు కానీ, ఫోటోలు కానీ, ఇప్పేసిన బట్టలు కానీ ఇవన్నీ చూస్తుంటే రాబోయే పుష్కరాలకే ఎవరు కూడా ధైర్యం చేసి గోదావరిలో స్నానం చేయడానికి ప్రయత్నించరు. వాళ్ళ పొరుగురు వాళ్ళు కానివ్వండి, సొంత రాజమండ్రి నగరవాసులు కానివ్వండి, అంత దారుణంగా ఉంది. ఈవేళ మన రాజమండ్రి నగరానికి ఈ ఏదైతే నీటి శుద్ధి చేయాలనే ఒక సంకల్పం ఉందో దానికి మరి 95 కోట్లతోటి ఉక్కుంపేట దగ్గర నీటి శుద్ధి కర్మాగారం అని చెప్పి ఒకటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ 50% వర్క్ అయింది. ఈ 90 కోట్ల వర్క్లోనూ ఏంటంటే మనం రోజుకి 65 MLD 65 MLD వాటర్ని రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మున్సిపాలిటీ వారు వాటర్ ట్యాంక్ ద్వారా సప్లై చేస్తారు. అవన్నీ మనం వాడి వెనక్కి వచ్చిన నీళ్ళు, హోటల్స్లో వచ్చిన వాటరు, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్లో వచ్చిన వాటర్, ఇదంతా కూడా ఉక్కంపేట దగ్గర ఉన్న నీటి శుద్ధి కర్మాగారానికి వెళ్ళి అక్కడ శుద్ధి చేసిన తర్వాత ఆ వాటర్ అంతా కూడా మనకి మళ్ళీ ధవళేశ్వరం అవతల కలపాలి. కానీ ఇప్పుడు నీటి శుద్ధి కర్మాగారం రన్నింగ్లో ఉండటం వల్ల రోజు వచ్చే ఎఫ్లెంట్ మన 55 MLD ఎఫ్లెంట్ అంతా కూడా ఈవేళ మళ్ళీ తిరిగి గోదావరిలో కలుపుతున్నారు.